2025లో ఆర్‌సీబీకి వెంకటేష్ అయ్యర్ ప్లేయింగ్ 11లో ఆడతాడా లేదా అనేది చాలా మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి డౌట్ అయితే ఉంది. ఈ వీడియోలో మనం ఆ డౌట్‌ని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. 2025లో వెంకటేష్ అయ్యర్ ఆర్‌సీబీకి ప్లేయింగ్ 11లో ఆడతాడా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే 2025 ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్‌గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ నెక్స్ట్ థర్డ్‌లో పడిక్కల్ అండ్ నెక్స్ట్ రజత్ పడిదార్ అండ్ నెక్స్ట్ లివింగ్‌స్టన్, నెక్స్ట్ జితేష్ శర్మ, ఆ తర్వాత కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హ్యాజెల్‌వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్‌లో సూర్య శర్మ వచ్చేవాడు. ఆ తర్వాత పడిక్కల్‌కి ఇంజ్యూరీ రీజన్‌గా మయాంక్ అగర్వాల్ టీమ్‌లోకొచ్చాడు. అలా కొన్ని రోజులకి రొమేరో షెపర్డ్ ప్లేయింగ్ 11లోకొచ్చాడు. ఆల్రెడీ ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 అనేది 2025లో సాలిడ్‌గా ఉంది. దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఎక్స్‌పర్ట్స్ వెంకటేష్ అయ్యర్ ప్లేయింగ్ 11లో కంపల్సరీ ఆడతాడని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ ప్లేయింగ్ 11లో ఆడాలంటే థర్డ్ పొజిషన్ ఆర్ ఓపెనింగ్ ఆడాలి. మన థర్డ్ పొజిషన్‌లో చూస్తే ఆల్రెడీ పడిక్కల్ సెట్టింగ్ ఉన్నాడు. అండ్ ఓపెనింగ్‌లో కూడా ఎక్సలెంట్ ఫార్మ్‌తో ఫ్యూల్సన్ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆ ఓపెనింగ్ అయితే ఆడడం కుదరదు. ఇంకా ఏదైనా పొజిషన్ ఉందంటే మాత్రం అది కంపల్సరీ థర్డ్ పొజిషన్ మాత్రమే ఉంది. ఆ థర్డ్ పొజిషన్‌లో పడిక్కల్ ఉన్నాడు. ఒకవేళ పడిక్కల్ ఫార్మ్‌లో లేడు అని అనుకుందాం అనుకుంటే అలా కుదరదు. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో 2 ఇన్నింగ్స్‌లో 271 రన్స్ చేసాడు పడిక్కల్. అదే విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేష్ అయ్యర్ 2 ఇన్నింగ్స్‌లో ఓన్లీ 60 రన్సే చేసాడు. దాని ముందు జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా వెంకటేష్ అయ్యర్ కన్నా పడిక్కల్‌కి ఎక్కువ రన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ చూసుకున్నా కూడా పడిక్కల్‌దే పై చెయ్యి. మనం ఎలా చూసినా వెంకటేష్ అయ్యర్ కన్నా పడిక్కలే బెటర్ ఫార్మ్‌లో ఉన్నాడు ప్రెజెంట్ మాత్రం. లేదు కంపల్సరీ ఆడించాలి అనుకుంటే మాత్రం పడిక్కల్‌ని బ్యాకప్‌గా పెట్టుకొని వెంకటేష్ అయ్యర్‌ని థర్డ్ పొజిషన్‌లో పెట్టుకోవాలి. దీనికంటే ముందు మనకు తెలియాల్సిన విషయం ఇంకోటేంటంటే వెంకటేష్ అయ్యర్‌ని ఆర్‌సీబీ కొండానికి ఇంకో రీజన్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ అండ్ రజత్ పటిదార్ ఇద్దరు మధ్యప్రదేశ్‌కి ఆడతారు. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్‌లో. సో, ఆ కాంబినేషన్‌ని ఇక్కడ కూడా సెట్ చేయడం కోసం వెంకటేష్ అయ్యర్‌ని తీసుకున్నారు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ వస్తే గనక థర్డ్ పొజిషన్‌లోనే రావాలి. అప్పుడు ఫోర్త్ పొజిషన్‌లో రజత్ పడిదార్ వస్తాడో, లేదా దేవదత్ పడిక్కల్ వస్తాడో తెలీదు. ఒకవేళ పడిక్కల్ అండ్ అయ్యర్‌ని ఇద్దరే ఆడిపించాలి అనుకుంటే మాత్రం ఒక ఫారెన్ ప్లేయర్‌ని కూర్చోబెట్టాలి. ఆ ఫారెన్ ప్లేయర్ లిస్ట్ చూస్తే గనక ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, జోస్ హేజల్‌వుడ్, రొమేరో షెఫర్డ్. విల్సార్డ్ ఓపెనింగ్‌లో ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు కాబట్టి తీయడం కుదరదు. చాలా మ్యాచెస్ మనకి టిమ్ డేవిడ్ ఒంటి చేత్తో తీసుకెళ్ళాడు లాస్ట్ వరకు. అండ్ హ్యాజెల్‌వుడ్ మన బౌలింగ్‌లో కంపల్సరీ కావాలి. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే రొమారియో షెఫర్డ్. ఒకవేళ పడిక్కల్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు ఆడితే గనక రొమారియో షెఫర్డ్‌ని కూర్చోబెట్టడం మాత్రం ఖాయం. దాంట్లో నో డౌట్. లేదు అనుకుంటే వెంకటేష్ అయ్యర్‌ని కూర్చోబెట్టి పడిక్కల్‌ని ఆడించాలి. లేదా పడిక్కల్‌ని కూర్చోబెట్టి వెంకటేష్ అయ్యర్‌ని ఆడిపించాలి. ఇవన్నీ కాదు అనుకుంటే గనక పడిక్కల్‌ని ఆడిపించి పడిక్కల్ పెర్ఫార్మన్స్ చూసి ఆ పెర్ఫార్మన్స్‌ని బట్టి వెంకటేష్ అయ్యర్‌ని ప్లేయింగ్ 11లో ఆడించాలా? లేదా? అనేది డిసైడ్ అవ్వాలి. ఇన్ని కిటికలున్నాయి గాబట్టే వెంకటేష్ అయ్యర్‌ని ఆడించాలా? పడిక్కల్‌ని ఆడించాలా? అనే విషయంపై 50-50 అని జెప్పేసి అన్నాను. ఒకవేళ నా ఒపీనియన్ వెంకటేష్ అయ్యరా? పడిక్కలా అంటే అది మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే దే బోత్ ఆర్ ఎక్సలెంట్ బ్యాటర్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ బాగా ఆడితే ఫ్యూచర్‌లో ఆర్‌సీబీకి సెట్ బ్యాటర్స్‌గా ఉండిపోతారు. ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే నాకు వెంకటేష్ అయ్యర్ ఆడినా పర్లేదు, పడిక్కల్ ఆడినా పర్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ థర్డ్ అండ్ ఫోర్త్ కాంబినేషన్ చూడకుండానే ఆర్‌సీబీ కప్ కొట్టింది. వెంకటేష్ అయ్యర్ ఉన్నా, పడిక్కల్ ఉన్నా, ఎవరున్నా ఆ పొజిషన్‌లో మంచిగా ఆడితే చాలు. ఇంతకీ వెంకటేష్ అయ్యర్ ఆడితే బావుంటదా? ఆ పొజిషన్‌లో పడిక్కల్ ఆడితే బావుంటదో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి షేర్ చేయండి.